ఏందన్నా బీజేపీకి మీకు ఏందనంటే అర్థం కాలే. బీజేపీ మీద కక్ష కట్టినట్టు మాట్లాడతారు కదా, అంటే ఏంటి బీజేపీ విధి విధానాలు నచ్చట్లేదా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకి ఇంకా ఫేము నేము డబ్బులు బాగా వస్తాయని ఒక దురాలోచనే మన మనసులో ఉందా? పర్సనల్గా బీజేపీ అంటే నాకేం వ్యక్తిగతమైన కోపం లేదు. బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాకున్న అభిప్రాయాన్ని మేము చెప్తాం. నరేంద్ర మోడీ 11 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. గతంలో కూడా వాళ్ళు పరిపాలన చేశారు. కాంగ్రెస్ వాడు మొత్తం దాచుకున్నాడు వాడు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అయినప్పుడు మరి మీ బ్రాహ్మణ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, బతుకొచ్చిన జనతా పార్టీ వాళ్ళు మీరైతే దేశభక్తులే కదా. మరి మీరు వచ్చి 11 ఏళ్లలో కాంగ్రెస్ వాడు చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది? మీరేమన్నా 52 సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో, ఇంతవరకు ఒక తెలంగాణకు ఆంధ్రకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొత్తది ఇచ్చింది లేదు. మీరు ఏం చేశారు మీరు అంటున్నా నేను? మేము ట్యాక్సులు కడతాం, మేము పన్నులు కడతాం, అవన్నీ దొబ్బుకొని పోతారు మీరు నార్త్కు, అన్ని తీసుకొని పోయి గుజరాత్కు లేకపోతే మీ అహ్మదాబాద్కు, రాజస్థాన్కు, బీహార్కు పెట్టుకుంటావు. మేము క్వశ్చన్ చేస్తే బీజేపీకి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పనిచేసినట్ట మేము? ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి ప్రజల్ని సమానంగా చూడాల్సినటువంటి నాయకుడు. 100 రూపాయలు మేము ట్యాక్స్ కడితే 43 రూపాయలు మాకిచ్చి 57 రూపాయలు నువ్వు తీసుకొని పోతావా? మేము అడగొద్దా? మేము ట్యాక్స్ పేయర్స్, వాళ్ళు అడగొద్దా? ఆంధ్రాకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం, తెలంగాణకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం, తమిళనాడుకి ఇంత అన్యాయం. ఆయన అంటాడు భాషని మీ విద్యా విధానంలో హిందీని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మీ నిధులు ఆపేస్తూ ఉంటాడు. ఇలా అయ్యా జాగిరా ఏమనుకుంటున్నారు?